పోతారు, మొత్తం పోతారు. ఇప్పుడు నీ ఏజ్ కానీ 25 ఇయర్స్ అయి ఉంటే మనం చుక్క చుక్క నీటిని ఇప్పటి నుంచే కాపాడాలి. లేదంటే మనందరం తినడానికి తిండి దొరికినా గానీ తాగడానికి నీళ్ళు లేకపోతాం. ఎందుకో చెప్తా చూడు. చెప్పాలి. ఈ భూమి మీద 71% వాటరే ఉందని నువ్వు నేను 6వ తరగతిలో చదువుకున్నాం. కానీ మనం డిగ్రీ చదివినా గానీ మనకు తెలియని నిజం చెప్తా చూడు. ఈ భూమి మీద 71% వాటర్ ఉన్నా గానీ అందులో 96.5% సీ ఆర్ ఓషన్స్ లోనే ఉంది. అది మనకు తాగడానికి పనికిరాదు. మిగిలింది 3.5%. ఆ 3.5% ని మనం అన్నిటికీ యూజ్ చేసుకోవాలి. ఆ 3.5% లో 70% అగ్రికల్చర్ కి పోతుంది, 20% ఇండస్ట్రీస్ పోతుంది, ఓన్లీ 10% మనం తాగడానికి ఉంది. అంటే టోటల్ వాటర్ లో 0.3% అన్నమాట. ఓకే, ఈ అగ్రికల్చర్ వాటర్ లేదా ఇండస్ట్రీస్ పోయే వాటర్ అయినా నువ్వు తాగొచ్చని అనుకోకు. ఎందుకంటే అది ఆల్రెడీ కెమికల్స్ తో నిండి పొల్యూట్ అయిపోయింది. ఉన్న 10% వాటర్నే నువ్వు కాపాడుకోవాలి. లేదంటే మనందరం పోతాం. నీకు ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదా? ఈ నెంబర్స్ చూడు. వాటర్ 1947 నుంచి 2050 వరకు ఎట్లా తగ్గుకుంటూ పోతుంది. ఈ స్లైడ్లో చూడు. 5 బిలియన్ పీపుల్ కి 2050 వరకు అసలు వాటర్ దొరకదట. అందుకే ఇవాళ నుంచి మొదలుపెట్టు. చుక్క చుక్క నీళ్ళు ఎట్లా కాపాడాలి చెప్పాలి. నువ్వే చెప్పాలి, నీ పక్కన వాళ్ళకి నువ్వే చెప్పాలి. ఒక్కొక్క చుక్కను కాపాడితేనే బతకగలమని చెప్పాలి.